హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన కర్రీ ఏంటో తెలుసా? బంగాళదుంపలు. ఇవ్వండి, 3 బంగాళదుంపలు అయితే తీసుకుంటున్నాను. పుట్టి బంగాళదుంపతోనే చేస్తున్నాను. దీంట్లోకి ఏం మిక్సింగ్ లేదు, ఓన్లీ బంగాళదుంపతోనే ఈరోజు కూర చేసుకుంటున్నాము. 3 బంగాళదుంపలు తీసుకున్నాను. అవి కూడా పెద్దవి అండి, చాలా పెద్దవి. మామూలుగా బంగాళదుంపలు మనము చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తోలు తీసుకుంటాం. నేనైతే తోలు తీయట్లా, ఎందుకో చెప్పనా? ఆల్రెడీ నీట్గా కడిగేస్తున్నాను, మట్టి లేదు కాబట్టి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాను. ఇదిగోండి, బాండీలో తీసుకున్నాను నీళ్లతో సహా. ఇదిగోండి నీళ్ళు ఎందుకంటే మనం బంగాళదుంప కోస్తూ ఉన్నప్పుడు అది నల్లగా మారిపోతుంది అన్నమాట కోసినప్పుడు. అందువల్ల నల్లగా నీళ్ళల్లో కోసుకున్నాం అనుకోండి, అది నల్లగా అయిపోదు. అందుకోసంగా తీసుకున్నాను. అన్నం ఉడికేసింది. అన్నం నీరు తీసేలోపు మనము బంగాళదుంప కూర అయితే చేసుకుందాం. నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. నేనైతే ఇదిగోండి ఇంతే కట్ చేస్తున్నా, ఎందుకంటే చెప్పాను కదా మట్టి లేదు, చాలా బాగున్నాయి అందువల్ల. ఇంకోటి, చాలామంది బంగాళదుంపల్ని చాలా వెరైటీగా చేస్తారు, కానీ మనకు తెలిసిన వెరైటీలు ఏదో 1-2 రకాలు తెలుసు. అందువల్ల దాని ప్రకారంగానే చేస్తాను నేను. గబగబా కట్ చేసుకుందాం ముందు ఇట్లా మనం. అయిపోయింది, ఒకటే ఉంది ఫైనల్. దీన్ని కూడా కట్ చేసుకుందాం. కూరలో సింపుల్గా అయిపోతాయండి, చిన్న చిన్న కర్రీస్ 2-3కి ఈజీగా అయిపోతాయి అన్నమాట కూరలో. బంగాళదుంపలతో చాలా వెరైటీస్ చేయొచ్చు, మీకు బంగాళదుంపలతో ఏమేమి వెరైటీస్ చేయొచ్చు, కర్రీస్ కావచ్చు, సిప్స్ కావచ్చు, ఏమైతే చేయొచ్చో అవన్నీ కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా. కొంతమంది బంగాళదుంపని ఉడకబెట్టి తోలు తీసి వండుతారు, అది టమోటా వేసి చేస్తారు. అది మీకు నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. మనం ఏంటంటే ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో తొందరగా అయిపోవాలనుకుంటే ఇలా ఉట్టి బంగాళదుంప చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తాను. అయిపోయింది. ఒక ఎర్రగడ్డ కూడా కోసుకుందాం. ఎర్రగడ్డకి తోలు తీసుకోవడమే లేటు, కానీ ఇదే నెలలో వేస్తే అనుకో తొందరగా కూడా తోలు ఉంటుంది. కానీ మనం ఒకటే కాబట్టి కోసుకునేది ఒక చాలు. మనం చేసే కూరలు చిన్న చిన్న కూరలు, అందుకని చిన్న చిన్న ముక్కలు అయితే అన్నీ కూడా కట్ చేశాను అనమాట. బంగాళదుంపలు అయితే అలాగే ఒక ఎర్రగడ్డ చిన్నగానే కట్ చేసుకున్నాను. తిరుగుమాత వేసుకోవాలి కదా, మనం ఏం వెరైటీస్ వేయట్లేదు, కేవలం బంగాళదుంప ఎర్రగడ్డ మాత్రమే వాడుతూ ఉన్నాము. బాండీ పెట్టుకొని తిరుగుమాత అయితే వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే గ్రేవీగా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. అట్లాగే తిరుగుమాత గింజలు ఇంట్లో అయితే ఏమి లేవు ప్రస్తుతానికి, ఆవాలు ఒక్కటే ఉన్నాయి. నేనైతే ఆవాలు ఒక్కటే వేసాను, మీకేమైనా ఇంట్లో ఉంటే అవన్నీ కూడా వేసుకోండి తిరుగుమాత గింజలుగా. ఎర్రగడ్డలు కూడా వేసేస్తున్నాను, ఆయిల్ కాలింది. ఎర్రగడ్డ అయితే వేసుకున్నాను. మనం ప్రతి కూరకి తిరగమాత అనేది కామన్గా వేసుకోవాలి కదా, అందువల్ల ఎర్రగడ్డ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాం, ఫ్రిడ్జ్లో ఉందిగా. కరివేపాకు మొన్న కవర్లో తెచ్చి వడపడిపోద్దామని ఇదిగోండి ఇలా పెట్టేశాను. కరివేపాకు అవసరం ప్రతిదానికి. కొంచెం వేగితే కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు నీట్గా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎరగడ అయితే లైట్గా ఎగుతుంది, అయినా వేసేద్దాం కరివేపాకు. బాగా చిక్కపక్క బాగా పడతాము. బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నామా, జస్ట్ సింపుల్గా పెట్టి ఉడికేసుకుంటే చాలు.
బంగాళదుంపలు కూడా వేసేసాను, అంటే ఎర్రగడ్డలు కాలిపోయినాయి కదా, ఏగినాయి కదా, ఇంక అందువల్ల బంగాళదుంపలు కూడా వేసాను అనమాట. వాటిని ఏమిలే జస్ట్ మనం అట్లా కలుపుకొని, అది కరివేపాకు చూడండి ఎలా కనబడుతుందో, జస్ట్ అట్లా కలుపుకొని కొంచెం సాల్ట్ తీసుకుందాం. సాల్ట్ ఎందుకు అంటే కల్లుప్పు వద్దండి, సాల్టే తీసుకుందాం. ఎందుకంటే కల్లుప్పు ఏంటంటే కరగదనమాట, అదే సాల్ట్ అయితే తొందరగా మగ్గుతుంది, కూర కూడా రుచి వస్తుంది అనమాట సాల్ట్ కలపటం వల్ల. అందువల్ల ఓన్లీ సాల్ట్ మాత్రం వేసుకున్నాము. దాన్ని కూడా కొంచెం అలా అలా కలుపుకొని దాని మీద కొంచెం మూత పెట్టుకున్నాము. బాగా కలవాలి, మళ్ళీ ముక్కలకు పట్టాలి కదా సాల్ట్ అనేది, అందువల్ల బాగా కలిసిందాక కొంచెం అలా తిప్పుకొని దాని మీద అయితే చిన్న మూత పెట్టుకోండి, ఇంకా మగ్గిపోతుంది అన్నమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనం మూత పెట్టిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, చిమ్ములో పెట్టుకొని మాత్రమే బంగాళదుంప కూర వండుకోవాలి. కూర మనం చాలాసేపు అయింది కదా పెట్టి, ఓకే బాగా మగ్గిందనమాట. ఓన్లీ సిమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్, కూర అయితే సిమ్లో పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది కూర అయితే. చూడండి ఓకే, ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచుకొని మనం దీనిలో కొంచెం కారం ఉప్పు వేసాం కాబట్టి కారం పసుపు వేసుకొని దించుకోవటమేను. ఇవన్నీ 5-10 నిమిషాలు చేసుకునే పని. మనం ఫుల్ టెన్షన్లో, డ్యూటీకి వెళ్ళే టెన్షన్లో ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. 2 నిమిషాలు ఆగి కారం ఉప్పు వేసుకుందాం. ఓకే, కూర మగ్గిపోయింది పూర్తిగా. దీనిలో మనం కారమును పసుపు వేసుకుందాం. కొంచెం వేసుకోండి, అంటే మీ కారం ఎంతవరకు తినగలుగుతారో అంతవరకు వేసుకోండి. కారం ఎక్కువ తినడం కొంచెం వేసుకున్నా, కొంచెం పసుపు. ఇక కలుపుకుందాం దీన్ని. బాగా ఉడికింది కదా, అంటే ఇది రైస్లోకే కాదు మనకి చపాతీలోకి కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఒకవేళ ఆయుర్వేద మందులు ఏ ప్రాబ్లం అయినా వాడుతూ ఉంటే గడ్డకూరలు అయితే తినకూడదు. అదే చికెన్ ఒకటి, గడ్డకూరలు, పులుసు, చింతపండు ఇవి కొంచెం తినకూడదు అనమాట. మామూలుగా అయితే బంగాళదుంప తినొచ్చు. కాసేపు మూత పెట్టించుకొని మగ్గించుకుందాం. బంగాళదుంప తినడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా? మీకు తెలిసింటే కామెంట్ పెట్టండి, లేదంటే నాకు తెలిసిన దాంట్లో చెప్తాను. బంగాళదుంపలో సి విటమిన్ ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అంతేకాకుండా బంగాళదుంప తినడం వల్ల ఫైబర్ కూడా ఉంది. ఫ్రీ మోషన్ అలాంటివి కూడా బాగా జరుగుతాయి అన్నమాట. కాలిన గాయాలకు మాత్రం మంచి ఆయుర్వేదంలో బంగాళదుంప కూరని బాగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఏమన్నా కురుపులున్నా, అలాగే ఏమంటారు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బాగా పనిచేస్తాయి అన్నమాట బంగాళదుంప. మన కర్రీ అయితే ఉడికిపోయింది, మనం ఇంకా దించుకుందాము, కట్టేసుకుందాము. ఉడికింది కదా, ఉడికింది బాగా, ఇంకా కట్టేసుకుందాం మనం. సింపుల్ కూర కదా, చేసుకోండి. మీకు నచ్చితే సింపుల్గా ఒక బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోండి కూర అయితే. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఓకే మరి, బాయ్.